హలో గాయ్స్, వెల్కమ్ టు సిఎస్సి స్కిల్స్. ఈరోజు మనం బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ నేర్చుకోబోతున్నాం. బేసిక్స్ ఆఫ్ ఏ పర్టికులర్ లాంగ్వేజ్ కాదు, బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. అంటే చాలా మందికి డౌట్స్ ఉంటాయి, అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏం చేస్తారు, కోడింగ్ అంటే ఏంటి, ప్రోగ్రామ్కి కోడ్కి డిఫరెన్స్ ఏంటి, ప్రోగ్రామర్ అని చెప్పి ఇంకొన్ని టైమ్స్ తీసుకొని వస్తారు. సో ఈరోజు అవేంటనేవి డిస్కస్ చేద్దాం. తర్వాత ఒక పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి నేర్చుకుందాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు ది బేసిక్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్. ఫస్ట్, అసలు ప్రోగ్రామ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ గివెన్ టు ది కంప్యూటర్ టు పర్ఫార్మ్ ది ఏ పర్టికులర్ టాస్క్. అంటే యూజర్ డిఫైన్ టాస్క్. అంటే ఇప్పుడు నీకు ఒక టాస్క్ అనేది కంప్లీట్ అవ్వాలి. సో ఆ టాస్క్ వచ్చేసి నువ్వు కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ లైక్ కమాండ్స్, అంటే నువ్వు కమాండ్స్ అనేవి పాస్ చేస్తే కంప్యూటర్ వచ్చేసి ఆ టాస్క్ అనేది పెర్ఫామ్ చేయాలి. రైట్? అర్థమైంది అనుకుంటా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అమెజాన్లో ఆర్డర్ అనేది ప్లేస్ చేయాలనుకుంటున్నావు. ఫస్ట్ నువ్వేం చేస్తావు? అమెజాన్ యాప్ ఆర్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేస్తావు. సపోజ్ లెట్స్ టేక్ వెబ్సైట్. వెబ్సైట్లో నువ్వు ఫస్ట్ ఏంటి, డైరెక్ట్గా నువ్వు వెబ్సైట్ ఓపెన్ చేయగానే నువ్వు ఆర్డర్ అనేది ప్లేస్ చేయవు కదా. సపోజ్ నువ్వు నీ విష్ లిస్ట్లో ఉన్న ఒక ఐటమ్ని ఇప్పుడు పర్చేస్ చేయాలనుకుంటున్నావు. ఇప్పుడు ఏం చేస్తావు? బోల్డ్ అన్ని ట్యాబ్స్ ఉంటాయి, వాటి ద్వారా నావిగేట్ అవుతూ వెళ్తే నీ విష్ లిస్ట్లో నీకు నచ్చిన ఐటమ్ అనేది ప్లేస్ చేయడానికి బై నో అనే ఆప్షన్ కానీ, లేకపోతే నువ్వు ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్నావు అది యాడ్ టు కార్ట్ కానీ చేస్తావు. మళ్ళీ దాని లోపలికి వెళ్ళిన తర్వాత సమ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి అలా ఫాలో అవుతావు. సమ్ స్టెప్స్ అనేవి ఫాలో అవుతావు. రైట్? అలా ఫాలో అవుతూ నీకు కావాల్సిన టాస్క్ అనేది కంప్లీట్ చేసావు. అర్థమైందా? ఇదంతా నీకు యూజర్ లెవెల్లో జరుగుతుంది. అదే బ్యాక్ ఎండ్కి వచ్చేసినప్పటికీ కోడ్ అనేది ఇదంతా రన్ చేస్తుంది అనమాట. ప్రతి స్టెప్ అనేది కోడ్ అనేది రన్ చేస్తుంది. ప్రతి స్టెప్ కూడా కోడ్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రామ్ అనేది డిస్కస్ చేసాం. నౌ కోడ్ ఈజ్ నథింగ్ బట్ కోడ్ ఈజ్ ది యాక్చువల్ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ ఏ ప్రోగ్రామర్ రైట్స్ యూజింగ్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే అది కూడా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సీ హియర్, set of instructions in a specific programming language. There are many programming languages, right? Okay, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ అంటే ఏంటో తెలుసుకున్నాం, కోడ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. నౌ అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామ్కి ఓకే, ప్రోగ్రామర్ అని చెప్పి ఇంకో టర్మ్ ఉంటుంది. అసలు ప్రోగ్రామర్ ఏం చేస్తాడంటే ప్లానింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామర్ హ్యావ్ టు డూ ప్లానింగ్. అంటే ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఉంది, ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ఎలా స్ప్లిట్ చేసుకోవాలి, ఈజీగా అసలు ఏమేం టాస్క్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్ని ఎలా అచీవ్ అవ్వాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకోవాలి. తర్వాత డిజైనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కోడింగ్ ఆఫ్టర్ కోడ్ రాస్తావు, దాని తర్వాత ఏం చేయాలి? నువ్వు రాసిన కోడ్ రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి టెస్ట్ చేయాలి. డీబగ్గింగ్. ఫస్ట్ నువ్వు అక్కడ జస్ట్ చెక్ చేసావు, టెస్ట్ చేసావు అంతే. దాని తర్వాత డీబగ్. ఎనీ ఎర్రర్స్ అనేవి ఉంటే ఆ ఎర్రర్స్ని నువ్వు ఫిక్స్ చేస్తావు. నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు నీ కోడ్ అనేది ఎంత ఆప్టిమైజ్గా రన్ అవుతుంది, అంటే ఎంత ఎఫిషియెంట్గా రన్ అవుతుంది. సపోజ్ నువ్వు ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్సైట్ తీసుకున్నావు. అమెజాన్ వెబ్సైట్లో నీకు ఒక 2 minutes వద్దు, 30 సెకండ్స్ వచ్చేసి నీకు స్ట్రక్ అయ్యింది. వెంటనే ఏం చేస్తావు? ఫ్లిప్కార్ట్కి చేంజ్ అవుతావు. ఎనీ ఆన్లైన్ షాపింగ్, నాట్ ఓన్లీ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్, ఎనీ ఆన్లైన్ షాపింగ్కి అరే బాబు ఏంట్రా ఇది ఇంత ల్యాగ్ అవుతుంది అని చెప్పేసి నువ్వు మరి అక్కడి నుంచి వేరే ప్లాట్ఫామ్కి షిఫ్ట్ అయిపోతావు. అది నువ్వు ఒక్కడవే కాదు, ప్రతి ఒక్కరు అంతే, పని ఫాస్ట్గా అయిపోవాలి అనే దాంతో
ఒక్కటి చిన్న స్లో అయినా సరే స్పీడ్గా చేంజ్ అయిపోతారు. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే కంపెనీకి హ్యూజ్ లాస్ అనమాట. కస్టమర్సే కదా వాళ్ళకి మెయిన్ మోటో. అలాంటప్పుడు నీ కోడ్ ఎంత ఆప్టిమైజ్గా ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అనేది చూస్తారు. నెక్స్ట్ రీఫ్యాక్టరింగ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టర్. ఓకే, రీఫ్యాక్టరింగ్ అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ ది కోడ్. అంతే డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పాయింట్స్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. డాక్యుమెంటింగ్ అండ్ మెయింటైనింగ్. ఓకే, లెట్స్ స్టాప్ ఇట్ హియర్. నెక్స్ట్ ఇప్పుడు ముందు మనం ఏం చెప్పుకున్నాం? ప్లానింగ్ చెప్పుకున్నాం. ప్లానింగ్ ఈజ్ నథింగ్ బట్ నువ్వు ఒక డూ లిస్ట్ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ ఈ టాస్క్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. అప్పుడు నీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి ఒక పాత్ అనేది రెడీ అవుతుంది. ఓకే, దట్ పాత్ ఈజ్ నథింగ్ బట్ ఆల్గోరిథం. పాత్ అనేది ఆల్గోరిథం. ఆల్గోరిథం అంటే నార్మల్ డెఫినేషన్, ది స్టెప్స్ రిక్వైర్డ్ టు అచీవ్ ది సొల్యూషన్ టు ఏ ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఓకే, achieve a problem statement. నెక్స్ట్ ఓకే, ఆల్గోరిథం అయిపోయింది. నెక్స్ట్ డిజైనింగ్ పార్ట్కి వచ్చాం. అర్థమవుతుందా? డిజైనింగ్ పార్ట్. సి హియర్, ఇక్కడ డిజైనింగ్ అని రాసాం కదా. ఇక్కడ డిజైనింగ్ పార్ట్లో ఏం చేస్తామంటే, నువ్వు ఆల్గోరిథంలో రాసావు కదా, ఆల్గోరిథంలో రాసింది నెక్స్ట్ ఆల్గోరిథం కంప్లీట్ అయిపోయింది అంటే నీకు ఒక పాత్ అనేది సెట్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తావు? దాన్ని డిజైన్ చేస్తావు. అంటే నీ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కి ఒక విజువల్ రిప్రజెంటేషన్ వస్తుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లో చార్ట్. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది స్టెప్స్ ఇన్ అవర్ ఆల్గోరిథం. రైట్? జస్ట్ ఈ టెర్మినాలజీ అనేది తెలుసుకోండి. జస్ట్ ఇప్పుడే మీకు ప్రాజెక్ట్స్ ఏం బిల్ చేయమని అడగరు. ఇప్పుడే ఇంకా ఏ కోడ్ కూడా రాయమని అప్పుడే ఎవరు అడగరు. జస్ట్ ఈ టెర్మినాలజీ అనేది తెలుసుకోండి. ఈ టెర్మినాలజీ ఇది జస్ట్ బేసిక్ అనమాట. ఈ టైమ్స్ ఇప్పుడు అర్థం కాకపోయినా ఓకే, దట్స్ ఓకే, పర్వాలేదు. జస్ట్ లిజన్ ది కాన్సెప్ట్స్ ని జస్ట్ వినండి. ఆ సెకండ్ టైం మళ్ళీ నా వీడియోనే కాదు ఇంకే వీడియో చూసినప్పుడైనా ఓకే అప్పుడు విన్నాం కదా అని చెప్పి గుర్తు వస్తుంది. జస్ట్ చిన్న ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. జస్ట్ అందుకే చెప్తున్నా, ఇప్పుడు అర్థం కాకపోయినా పర్వాలేదు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి కన్సిస్టెంట్ గా చూడండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆల్గోరిథం చెప్పే కన్నా ముందు ఫ్లో చార్ట్ చెప్తే మీకు ఆల్గోరిథం అంటే కొంచెం ఈజీగా అండర్స్టాండ్ అవుద్ది. సో నేను ఫస్ట్ ఫ్లో చార్ట్ చెప్పబోతున్నా. ఓకేనా? రైట్. ఫ్లో చార్ట్ ఇస్ ఆల్రెడీ చెప్పా, విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్టెప్స్ ఇన్ అవర్ ఆల్గోరిథం. నువ్వు ఏదైతే పాత్ తీసుకున్నావో ఆ పాత్ బేస్డ్ విజువల్ రిప్రజెంటేషన్ అనమాట. అంటే నీకు డయాగ్రమాటిక్ పిక్టోరియల్ వేలో కనిపిస్తుంది. అంటే కొంచెం ఈజీగా అర్థమవుతుంది. అందుకు ఫస్ట్ ఫ్లో చార్ట్ చెప్తున్నా. రైట్. ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఏ ప్రాసెస్ అయినా స్టార్ట్ చేయడానికి స్టార్ట్ అనేది వాడతాం. స్టార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఓవెల్ ఆర్ సర్కిల్ షేప్ లో రిప్రజెంట్ చేస్తాం. ఇట్ రిప్రజెంట్స్ ది పాత్ ఆఫ్ ది ఇట్ రిప్రజెంట్స్ ది స్టార్ట్ ఆఫ్ ఏ ప్రాసెస్. నెక్స్ట్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ వచ్చేసి పారలలోగ్రామ్ తో సింబల్ తో డినోట్ చేస్తాం. ఇంకా ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఏంటంటే టు టేక్ ది సింబల్ ఈజ్ యూజ్డ్ టు take the input from the user and it displays the output remember input తీసుకొని అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తున్నాం. అవుట్పుట్ ఏది జనరేట్ చేస్తుంది? కోడ్. ఆ కోడ్ నువ్వు రాస్తావు కదా, కోడ్ అనేది అవుట్పుట్ జనరేట్ చేయాలి, లేకపోతే ఇన్పుట్ తీసుకొని యూజ్ లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రాసెసింగ్ అంటే
సపోజ్ ఎనీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అలాంటివి నువ్వు ఆ పర్టిక్యులర్ రెక్టాంగులర్ బాక్స్ లో నువ్వు రిప్రజెంట్ చేస్తావు. ఓకేనా? ఎనీ కాంపిటీషన్స్, మ్యాథమెటికల్ కాంపిటీషన్స్, క్యాలిక్యులేషన్స్ అనేవి నువ్వు ప్రాసెసింగ్ లో చేస్తావు. విచ్ క్యాలిక్యులేట్స్ ఓకే విత్ దిస్ సింబల్ విచ్ క్యాలిక్యులేట్స్ ఎనీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. కండిషన్ ఏంటంటే ఏ స్పెసిఫిక్ టాస్క్ నువ్వు చేసినా సరే కండిషన్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ రిప్రజెంట్స్ బై డైమండ్ ఆర్ rhombus shape. And I forgot to mention one more thing here, and it is also known as decision box. Okay, decision box. ఇక్కడ చూడండి మీరు ఈ arrow symbols ఉన్నాయి కదా, ఈ arrow symbols అనేవి ఫ్లో ఆఫ్ ది ప్రాసెస్ ని రిప్రజెంట్ చేస్తాయి. విచ్ రిప్రజెంట్స్ ఫ్లో ఆఫ్ ది ప్రాసెస్. అంటే ఈ స్టార్ట్ సింబల్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని ఆ ఇన్పుట్ ని ప్రాసెస్ చేసి ఇంకేమైనా కండిషన్స్ ఉంటే కండిషన్స్ కి అగ్రీ చేస్తూ ఇఫ్ ది కండిషన్ ఈస్ ట్రూ అయితే ఒక స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇంకో స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఆ ఫాల్స్ ఆర్ ట్రూ స్టేట్మెంట్స్ ఎక్కడ ప్రింట్ అవుతాయి? ఎయిదర్ ఇన్ అవుట్పుట్ స్టేట్మెంట్ ఇన్ అవుట్పుట్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ స్టార్ట్ చేసావు, స్టాప్ చేయాలి కదా ప్రాసెస్ ని. ఏ ప్రాసెస్, ఎవ్రీ ప్రాసెస్ షుడ్ టెర్మినేట్. ఓకే, ఎవ్రీ ప్రాసెస్ మస్ట్ టెర్మినేట్ at some point, రైట్? నెక్స్ట్ అవుట్పుట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టాప్ పెడతాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఒక జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. బేసిక్ ఎగ్జాంపుల్ వచ్చేసి టేక్ ఇన్పుట్ యాజ్ ఏజ్ and print whether the person is eligible to vote or not. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం ఆల్గోరిథం రాద్దాం. ఆల్గోరిథం వచ్చేసి అసలు దేనికి రాయాలి ఆల్గోరిథం? ఇన్పుట్ ని ఏజ్ గా తీసుకోవాలి. ఏజ్ గా తీసుకొని ఆ పర్సన్ అనే ఆయన ఆ పర్సన్ ఎలిజిబుల్ టు ఓట్ ఆర్ నాట్ అనేది చూడాలి అని చెక్ చేసి ఎలిజిబుల్ టు ఓట్ అయితే ఎలిజిబుల్ టు ఓట్ అని ప్రింట్ చేస్తాం, నాట్ ఎలిజిబుల్ అయితే నాట్ ఎలిజిబుల్ టు ఓట్ అని చెప్పేసి ప్రింట్ చేస్తాం. ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటి? మనం అక్కడ పైన చెప్పుకున్నాం కండిషన్ బాక్స్ ఆర్ డెసిషన్ మేకింగ్ బాక్స్ అని చెప్పేసి. కండిషన్ ఏంటి? ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే పర్సన్ అనేవాడు పర్సన్ ఎలిజిబుల్ టు ఓట్, అంటే ఓట్ చేయడానికి తనకి ఎలిజిబిలిటీ ఉంది 18 years కాబట్టి. రైట్, ఇప్పుడు ఏం చేస్తాం? ఆల్గోరిథం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫస్ట్ స్టార్ట్ చేయాలి. ఓకే, టేక్ స్టార్ట్ ది స్టార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. Okay, let me increase. Done. Second point. Next ఏంటి? ఇన్పుట్ తీసుకోవాలి. ఇన్పుట్, రిమెంబర్ దట్. టేక్ ఇన్పుట్ ఫ్రమ్ ది యూజర్. నెక్స్ట్ ఇన్పుట్ తీసేసుకున్నాం. ఇన్పుట్ తీసేసుకున్న తర్వాత దాని తర్వాత ఏం చేయాలి? ప్రాసెస్ చేయాలా ఇక్కడ? నో, after that we have to that is it. నువ్వు ఏం తీసుకున్నావు? ఏజ్ అనేది ఇన్పుట్ గా తీసుకున్నావు కదా. ఆ ఏజ్ ని అసలు ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18 ఆర్ లెస్ దాన్ 18 అని చూడాలి కదా. అంటే ఫస్ట్ చెక్ whether the age is greater than or equals to 18 or not. ఓకేనా? ఒకవేళ గ్రేటర్ దాన్ 18 అయితే ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ 3.1 పెట్టుకుందాం. ఇది ఇఫ్
ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే దెన్ ఏం చేద్దాం అనేది ఇప్పుడు చూడండి. దెన్ నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. 3.2 ఎల్స్. నేను ఇఫ్ అండ్ ఎల్స్ టర్మ్స్ అనేవి అక్కడ యూజ్ చేసా. ఓకే, అవి చాలా ఇంపార్టెంట్. రిమెంబర్ దోస్. అంటే ఇప్పుడు మిమ్మల్ని బట్టి పట్టమని చెప్పట్లేదు, కానీ అవి చాలా ఇంపార్టెంట్. జస్ట్ రిమెంబర్ అంటున్నా. ఓకే, ఎల్స్ అయితే ఇంకొక స్టేట్మెంట్ అనేది పెర్ఫామ్ అవ్వాలి. ఓకేనా? 4th పాయింట్ ఏంటి నీకు వచ్చేసింది. తర్వాత ప్రాసెసింగ్ బాక్స్లో నువ్వు రాయాలి. ఏంటి? డిస్ప్లే ది అవుట్పుట్ కదా. ఇప్పుడు చూడండి, ఏజ్ గ్రేటర్ దాన్ 18 అయితే ది పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ టు vote, right? Eligible to vote. Okay, go to step. ఏ స్టెప్కి వెళ్ళాలి? డిస్ప్లే ఏ స్టెప్లో చేస్తున్నావు? స్టెప్ 4. యా, గో టు స్టెప్ 4. ఎల్స్ ఒకవేళ లెస్ దాన్ 18 అప్పుడేంటి? పర్సన్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్. అప్పుడేం చేయాలి? మళ్ళీ అప్పుడు కూడా సేమ్. గో టు స్టెప్ 4. ఓకేనా? ఓకే, డిస్ప్లే చేస్తాం అవుట్పుట్ ఏదో ఒకటి. ఎలిజిబుల్ టు ఓట్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓట్ ఏదో ఒక స్టేట్మెంట్ అనేది ఏదో ఒక సెంటెన్స్ అనేది డిస్ప్లే అవుతుంది. ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్, యూ హ్యావ్ టు స్టాప్ ది ప్రోగ్రామ్ ఆర్ ది ప్రాసెస్. నువ్వు స్టార్ట్ చేసింది స్టాప్ చేయాలి. ఇన్పుట్ తీసుకుంటే అవుట్పుట్ అనేది జనరేట్ చేయాలి. రిమెంబర్, ఏం చేయాలి? స్టార్ట్ చేస్తే స్టాప్ చేయాలి. ఇన్పుట్ తీసుకుంటే అవుట్పుట్ అనేది జనరేట్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్, దీస్ ఆర్ ది బేసిక్స్. ఓకే, ఆల్గరిథం అనేది కంప్లీట్ చేసేసాం. అవర్ ఫస్ట్ ఆల్గరిథం. నెక్స్ట్ ఫ్లో చార్ట్. మళ్ళీ చెప్తున్నా, స్టార్ట్ అండ్ స్టాప్ ఆర్ ది ప్రాసెస్ విచ్ రిప్రజెంటెడ్ బై ది circle or oval, and input and output is taken by the parallelogram shape. Processing is done in the rectangular box, and the most important, conditions is taken in the rhombus or diamond shape. Okay, ఇప్పుడు ఫ్లో చార్ట్ ఏంటి? ఇప్పుడు ఏజ్ తీసుకున్నాం. ఏజ్ కన్నా ముందు ఏదో చేయాలి. ఎస్, వచ్చేసింది మీకు, ప్రోగ్రామింగ్ వచ్చేసింది. ఫస్ట్ స్టార్ట్ చేసావు. ఏం చెప్పా? ఈ యారో మాకు నేను ఏదో చెప్పానే. ఎస్, ది ఫ్లో ఆఫ్ ప్రాసెస్. ఓకే, arrow mark represents the flow of process. నెక్స్ట్ స్టార్ట్ చేసావు. ఏజ్ అనేది ఇన్పుట్గా తీసుకుంటావు. ఏజ్ వచ్చేసింది ఆల్రెడీ. మనం పైన ఏం చేసాం? ఇన్పుట్ తీసుకున్న తర్వాత చెక్ అంటే కండిషన్ ఏంటి ఇక్కడ? ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18, రైట్? ఇప్పుడు ఏం చేస్తాం? వెదర్ ది ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ 18 అనేది చెక్ చేస్తాం. చెక్ దేంట్లో చేస్తాం? దిస్ ఈజ్ నథింగ్ బట్ పైన చెప్పుకున్నాం
This is nothing but, yeah, decision box. డెసిషన్ బాక్స్. సేమ్ ఇప్పుడు డెసిషన్ బాక్స్ చూడండి, ఇక్కడ ఎస్ ఆర్ నో అని చెప్పేసి టూ ప్రాసెస్ అనే వైపు ఆరో బాక్స్ అనేవి రిప్రజెంట్ చేసాం. సీ హియర్, నో అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎస్ అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ నువ్వు ఒక పర్సన్ ఏజ్ వచ్చేసి 20 తీసుకున్నావు, 20 తీసుకున్నావు. ఆ 20 ఎక్కడికి ఇస్తావు? ఇన్పుట్ ఆఫ్, యా హియర్, ఇక్కడికి ఇన్పుట్ ఏజ్ నువ్వు 20 ఎక్కడికి ఇచ్చావు. ఆ 20 ఏంటి, ఇప్పుడు చెక్ చేస్తుంది. ఏజ్ ఎంత ఇక్కడ? 20. 20 గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 18 కాదా? ట్రూ అంటే ఎస్. ఓకే, అంటే ఎలిజిబుల్ టు ఓట్. నువ్వు ఆల్రెడీ ప్రాసెస్ బాక్స్లోకి వచ్చేసావు. ప్రాసెస్ నుంచి ఏం చేస్తావు? సీ హియర్ ఇన్ ది ఆల్గరిథం, ప్రాసెస్ నుంచి గో టు స్టెప్ 4 అంటే డిస్ప్లే ది అవుట్పుట్. ఇందాక మనం చెప్పుకున్నాం, నువ్వు ఇన్పుట్ అనేది తీసుకుంటే అవుట్పుట్ అనేది జనరేట్ చేయాలి. ఓకేనా? ఇన్పుట్ తీసుకుంటే అవుట్పుట్ వచ్చేసి జనరేట్ చెయ్యాలి. ప్రాసెస్ని కానీ ప్రోగ్రామ్ని కానీ స్టార్ట్ చేస్తే స్టాప్ అనేది చేయాలి. ఓకే, యూ షుడ్ టెర్మినేట్ ది ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్గా రన్ అవుతే ఇట్ విల్ డ్రైన్. ఓకే, నెక్స్ట్ డిస్ప్లే చేసేసాం. డిస్ప్లే చేసిన తర్వాత we should end the program. కథం. ఓకే, ఇప్పుడు అదే నెక్స్ట్ అదర్ సైడ్ ఆఫ్ ది అవుట్పుట్ కూడా చూడాలి కదా. సపోజ్ 10 years తీసుకుందాం. ఏజ్ వచ్చేసి 10 years. 10 వచ్చేసి ఎక్కడికి వెళ్తుంది? ఇన్పుట్ ఏజ్కి వెళ్తుంది. ఓకే, ఇన్పుట్ ఏజ్ తర్వాత డెసిషన్ బాక్స్ 10. ఇప్పుడు ఏజ్ ఎంత? ఏజ్ అనేది 10. 10 గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు 18. ఫాల్స్ అంటే నో. నో అనేది ఏ ఫ్లోలో చూపిస్తుంది? నాట్ ఎలిజిబుల్ టు ఓట్. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? యా, వీ హ్యావ్ టు డిస్ప్లే ది అవుట్పుట్. అవుట్పుట్ తర్వాత అండ్. యా, మీకు అర్థమైందని అనుకుంటున్నా. జస్ట్ ఇవంతా బేసిక్స్, కాన్సన్ట్రేట్ చేయండి. యూ విల్ గెట్ టు నో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకే, నెక్స్ట్ ఫ్లో చార్ట్ అయిపోయింది, ఆల్గోరిథం రాసేసాం. ఆర్ డన్. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియో నుంచి పైథాన్ కోర్స్ లాంచ్ చేస్తున్నాం. బేసిక్ ప్రోగ్రామ్ వచ్చేసి ది ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామ్ నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంటిల్ దెన్, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ సజెషన్స్, యూ కెన్ comment down and I will reply. So thanks for watching. Thank you.